లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు దానియేల్ గారు 1960 సంవత్సరం డిసెంబర్ 14వ తేదీన చేసిన ప్రసంగము. వాక్య పఠన భాగము 103వ కీర్తన మొదటి 5 వచనాలు. ఈ కీర్తనలో గొప్ప ప్రత్యక్షత ఉన్నది. ఆయన ఉపకారములలో దేనిని మరువవద్దని దావీదు తన ప్రాణమును అడుగుచున్నాడు. ఆయన ఉపకారముల్లో దేనినైనను నీవు మరచినట్లయితే అది నీకు గొప్ప నష్టముగా ఉంటుంది. ఆయన ఉపకారములను జ్ఞాపకం చేసుకొనుచు వాటి కొరకు ఆయన్ను స్తుతించుచుండుట నీ విశ్వాసాన్ని వృద్ధి చేస్తుంది. ఆయన తిరస్కారములను జ్ఞాపకం చేసుకొనుచు వాటి విషయమై ఆలోచించుట అనేది నీ విశ్వాసం మీద ఒక వ్యతిరేక ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఆయన దీవెనలను కృతజ్ఞతతో జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఇంకా ఇవ్వని వాటి కొరకు ఆశతో నీవు వేచి ఉండవలసి ఉన్నావు. తన అంతరంగములోనున్న సమస్తము ఆయన్ను స్తుతించున్నట్లు కీర్తనాకారుడు అడుగుచున్నాడు. నీ అంతరంగ మనస్సు దేవుని స్తుతిస్తే అది నీ స్థిరమైన విశ్వాసమును సూచించుచున్నది. మనిషి యొక్క అంతరంగ మనస్సులోనికి చొచ్చుకొని వెళ్ళు వెలుగును లోకములోనికి యేసు తెచ్చాడు. యేసును వెంబడించువాడు చీకటిలో ఎంత మాత్రము నడువడు. అయితే కొన్ని సందర్భాల్లో మనము చీకటిలో నడిచిన పరిస్థితులను కలిగి ఉంటాము. ఎందుకు? మన తలంపులు వెలిగించబడనందున మరియు మన హృదయంలో ఇంకా చీకటి భాగములు ఉండుట వలన. నీ ప్రాతకాల ప్రార్థన సరిగా లేకపోతే నీవు చీకటిలో నడుస్తావు. నీ జీవితంలోనూ మరియు నీ పనికి సంబంధించిన విషయములన్నింటిలోనూ నీకు వెలుగు ఇవ్వాలని యేసు కోరుచున్నాడు. మీ గృహములో వివాహము లాంటి ఒక ప్రాముఖ్యమైన సందర్భం ఉన్నప్పుడు నీవు తగినంతగా ప్రార్థించకపోతే నీవు ఎక్కడో చీకట్లో నడుస్తావు. చేయుటకు నీకు అప్పగించిన దానిలో నీవు ఏదో పొరపాటు చేస్తావని, లేక ఎక్కడో ఏదో గందరగోళము సంభవించునని దాని అర్థము. సాతాను మన సంతోష సమయాలను పాడు చేయుటకు ఇష్టపడుతూ ఉంటాడు. నీ హృదయము శుద్ధి చేయబడి నీలో ఉన్నదంతా వెలిగించబడినప్పుడు నీ రోగములన్నీ స్వస్థపరచబడును. దేవునిలో నమ్మకముంచు వారికి కలిగే ఆధిక్యతలివి. రానున్న విపత్తును గూర్చి నీవు ప్రార్థించి వాటిని చాలా వరకు నివారించగలుగుటకు దేవుడు నిన్ను హెచ్చరించును. ఇది దేవుడు నీకిచ్చు ఒక అద్భుతమైన వెలుగు. అది ఎంత ప్రయోజనకరమై ఉన్నది. ఆయన మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరచున్నాడు. యవన దశలో మనస్సు నిరీక్షణతో నిండినదిగా ఉంటుంది. అటువంటి నిరీక్షణ దేవుడు మనకు జీవితమంతా ఇస్తాడు. కాబట్టి జీవితమంతా యవనముగా ఉంటుంది. నీవు ఎల్లప్పుడూ ఇతరుల మేలు కోరుచుంటావు మరియు బహు చెడ్డవానిని నీవు చూచినప్పుడు అతని నుండి నీవు శ్రేష్టమైన దాని కొరకు నిరీక్షిస్తావు. ఆ విధమైన తలంపుల ద్వారా నీ రక్తము ఆరోగ్యముగా కాపాడబడును. అంటువ్యాధులు నిన్ను సులభముగా పట్టుకొనవు. శరీర వ్యవస్థ అంతా దేవుని వాక్యమునకు స్పందిస్తుంది. నీ వ్యాధి నిరోధక శక్తి బలము గలదై ఉంటుంది. ఒక మంచి మనిషి యొక్క హృదయం నుండి వచ్చు కిరణములు మేఘములను కూడా చేరి సరైన సమయంలో వర్షం వచ్చినట్లు చేయును. ఆ కిరణాలు ఇంటిలోని పిల్లల్లో కూడా చొచ్చి వారిని ఆరోగ్యవంతులుగా కాపాడును. ప్రజలు దుష్టులుగా మారినప్పుడు అది ప్రకృతి మీద ప్రభావం కలిగి ఉంటుంది. వర్షాలు తప్పిపోవును, లేక అకాల వర్షాలు పంటను పాడు చేయును. ఎంతో అజాగ్రత్తగా జీవితమును జీవించిన ఒక యవనస్తుని నేనెరుగుదును. అతడు పాపములో జీవించాడు. అతని వివాహ రిసెప్షన్ కొరకు భారీగా అందమైన అలంకరణలు చేయబడ్డాయి. అయితే ఆ దినాన ప్రచండమైన వర్షం వచ్చి ఆ అలంకరణ అంతటినీ పాడు చేసింది మరియు భోజనం వడ్డించుట కూడా చాలా క్లిష్టమైపోయింది. మనలో కొంతమంది దేవుని ఎదిరిస్తాం. దేవుణ్ణి విస్మరించి మన జీవితాన్ని బాగుగా కొనసాగించగలమని తలస్తూ ఉంటాం. అయితే ప్రకృతియే మనకు వ్యతిరేకంగా పోరాడుతుంది. దేవుని వాక్యం మన కొరకు నిలువ చేయబడిన శక్తి వలె ఉన్నది. అది దేవుని నుండి వచ్చును. నీవు దేవుని వాక్యమును చదువుచు దాన్ని ధ్యానిస్తూ ఉండగా ఆ శక్తి నీలోనికి ప్రవహిస్తుంది. మలాకి గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనము. నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేయుదురు.